అయింది. ఇదేంటి వాయిస్ మారింది అనుకుంటున్నారా? ఈరోజు మా యశ్విత అయితే మీ అందరికీ హాయ్ చెప్పింది. మీరు కూడా మా చిన్నోడికైతే హాయ్ చెప్పేయండి. మరి ఈరోజు లంచ్ స్పెషల్‌గా అయితే పప్పు, బీరకాయ అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా పప్పు అయితే శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఉల్లిపాయ, టమాటీ, పచ్చిమిర్చి వేసుకున్నాను. టమాటీ 1, 2 ఎక్స్ట్రా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బీరకాయలు కూడా వేసేసుకున్న తర్వాత సరిపడంత కారం వేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక 4, 5 విజిల్స్ వస్తే పప్పు అయితే చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదా, పప్పు అయితే బాగా ఉడికిపోయింది. వేడిగా ఉన్నప్పుడే ఉప్పు వేసుకుంటే కరిగిపోతుంది. పప్పు మెత్తగా మెదిపేసుకున్నాక పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంక పోపుకు సంబంధించినవి తెలుసు కదా, అవన్నీ కూడా వేసేసుకొని కొంచెం లాస్ట్‌లో కొత్తిమీర కూడా వేసుకొని కలర్ చేంజ్ అయిపోయాక పప్పులో వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడిగా అన్నంలో తింటూ అప్పడం కానీ, ఆవకాయ కానీ ఏమైనా నంచుకుంటే సూపర్! ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.